హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు తెలుగు తడక. ఈరోజు వీడియోలో నువ్వు పప్పు చేగోడీలు చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. ఇంట్లో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. చాలా ఈజీ అండి చేసుకోవడం. చేగోడీలు బయట మీరు కొన్న వాటికంటే ఇంట్లో ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. చాలా హైజీనిక్గా చేసుకోవచ్చు. మనం కొంచెం హెల్తీగా కూడా చేసుకోవచ్చు. ఇంట్లో అయితే మీరు తప్పకుండా ఇంట్లో ఇలా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. మనం ఇప్పుడు పిండి కలుపుకుందాం. ఒక గిన్నెలో 2 కప్పులు బియ్య పిండి వేసుకోవాలి. 1 కప్పు మైదా పిండి వేసుకోవాలి. ఈ మైదా పిండి వల్ల మనకి ఈ బియ్య పిండి 2 కలిపితే మనకి బైండింగ్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఈ పిండిని ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలో ఒక 3 కప్పులు నీళ్లు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులో ఒక 2 క్యూబ్స్ బటర్ వేసుకోవాలి. ఈ బటర్కి బదులు 2-3 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. వేసుకున్నాక నీళ్ళు అనేవి ఇలా బాగా కాగాలన్నమాట. ఇందులో మనం ముందుగా కలుపుకున్న పిండిని వేసుకోవాలి. వేసుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టి ఈ పిండిని చక్కగా గరిటెతో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పిండిని మూత పెట్టి ఒక 15 నిమిషాల పాటు వదిలేయాలి. 15 నిమిషాల తర్వాత ఒక పెద్ద పళ్ళెంలో కలుపుకోవడానికి వీలుగా ఉండే పళ్ళెంలో వేసుకొని నార్మల్ వాటర్, ఇది వేడి నీళ్ళు అవసరం లేదు. ఈ నీళ్ళతో కొద్ది కొద్దిగా ఇలా చల్లుకొని పిండిని కలుపుకోవాలి. నీళ్ళు అనేవి ఎక్కువ పట్టవు. మనం చూసుకొని కొద్ది కొద్దిగా చల్లుకొని కలుపుకోవాలి. ఈ పిండిలో ఉన్న ఉండలు మొత్తం ఇలా కొంచెం కొంచెం నీళ్ళు వేసుకొని బాగా ఉండలు లేకుండా బాగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల మనకి చేగోడీలు గుల్లగా క్రిస్పీగా వస్తాయి. పిండిలోని ఉండలు లేకుండా చూడండి ఈ విధంగా కలుపుకోవాలి. చూడండి పిండి ఇలా సాఫ్ట్గా ఉండాలి, మరి గట్టిగా ఉండకూడదు. ఇప్పుడు ఈ పిండి నుంచి కొంచెం కొంచెం ఇలా ముద్దలు తీసుకొని పిండి ముద్ద ఆరిపోకుండా మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇలా చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని ఇలా చపాతీ పీట పైన ఇలా పెట్టి రోల్ చేయాలి. చూడండి ఈ విధంగా, మరి లావుగా కాకుండా సన్నగా కాకుండా ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత ఈ నువ్వు పప్పుని కొద్ది కొద్దిగా ఇలా చేత్తో వేసుకొని ఇలా కొద్ది కొద్దిగా పీట పైన వేసుకొని ఈ పిండిని ఇలా నువ్వు పప్పు పైన రోల్ చేసుకోవాలి. ఈ నువ్వులు అనేవి మనకి నానబెట్టినవి కాదు, డ్రై నువ్వులే. నానబెట్టాల్సిన అవసరం లేదు. నువ్వుల్ని ఇలా ఒత్తుగా వేసుకొని ఇలా ప్రెస్ చేస్తూ రోల్ చేసుకోవాలి. 2 ఈ జాయింట్స్ని ఇలా కలుపుకొని చెగోడీల షేపు ఇలా ఇచ్చుకోవాలి. మరొకసారి చెగోడీకి ఇలా మరొకసారి అద్దుకోవాలి పప్పుని. అప్పుడు మనకి ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు పప్పు అనేది ఊడిపోకుండా ఉంటుంది. చూడండి ఈ విధంగా మనం అన్నిటినీ చేసుకోవాలి. ఇలా అన్నీ ఒకే సైజ్ చేసుకొని పక్కన పెట్టుకొని వీటిని వేయించుకోవాలి. నూనె అనేది మరీ వేడిగా ఉండకూడదు. ఈ విధంగా మీడియం హీట్లో ఉన్నప్పుడు చేగోడీల్ని ఒక్కొక్కటిగా ఇలా వేసుకొని సైడ్ నుంచి ఒక 4 నుంచి 5 నిమిషాల వరకు కదపకూడదు. ఒక 5 నిమిషాల తర్వాత ఇలా గరిటె పెట్టి కలుపుకుంటే మనకి పప్పు అనేది ఆయిల్లో పడకుండా చేగోడీ అనేది విరగకుండా ఉంటుంది. ఒక 5 నిమిషాల తర్వాత ఇలా 2 వైపులా తిప్పుకొని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఒక 80% వేగిన తర్వాత పక్కకు తీసుకోవాలి. ఇలా పక్కకు తీసుకున్న తర్వాత మళ్ళీ 2వ వాయ అదేవిధంగా మీడియం ఫ్లేమ్లో వేయించుకొని 2వ వాయ కూడా 80% ఫ్రై అయిన తర్వాత మనం ముందు వేయించుకున్నాం కదా, వీటిని కూడా ఇలా వేసుకోవాలి. ఈ 2 వాయుల్ని ఇలా కలిపి మళ్ళీ మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల మనకి చేగోడీలు ఎక్స్ట్రా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. ఇలా కొంచెంసేపు వేగిన తర్వాత వీటిని కూడా ఇలా మంచి కలర్ వచ్చిన వరకు వేయించుకొని 2 వాయిల్ని కలిపి ఇలా తీసుకుంటే మనకి చాలా క్రిస్పీగా వస్తాయి. బయట షాపుల వాళ్ళు కూడా ఇలాగే వేయిస్తారు. ఈ విధంగా మీరు మర్చిపోకుండా ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వండి. మీకు ఎక్స్ట్రా క్రిస్పీ అనేది వస్తుంది. చాలా క్రిస్పీగా పప్పు మనం ఎక్కువ వేసుకున్నాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయి. ఇంట్లో ఇలా హైజీనిక్గా చేసుకోవచ్చు, కొంచెం హెల్తీగా ఇలా చేసుకోవచ్చు. తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.